హరిహి ఓం వీక్షకులారా, మరొక ముఖ్యమైన సమాచారం మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి. డ్రామోజీ లీడ్ చేసినటువంటి గూఢచర్య వలయంలో అన్ని దేశాల నిఘా వర్గాలు వాళ్ళకి తెలియకుండానే పూసలని కూడా నేను మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. ఈ నేపథ్యంలో పివి నరసింహారావు వర్గం 1992 నుండి పనిచేయడం ప్రారంభించిన ఆ కన్ఫర్మ్ అయిన కొద్దీ అసలు చిక్కిన కొద్దీ రోజులకే చిక్కిపోయావురా నువ్వు నీ చెల్లి సమాన సోనియా అని చెప్పాక కూడా డిసెంబర్ 6, 1992 బాబ్రీ కూలగొట్టబడే వరకు వేచి చూసి తదుపరి అప్పటికే వలయాన్ని మేము ట్యాంపర్ చేశాము. ఇక చాలా శక్తివంతంగా పవర్ఫుల్గా మా స్ట్రాటజీలు అమలు చేయడం మొదలుపెట్టినప్పుడు వాడికి అర్థమైంది, మేము ఈ కాపీ కంతల రాజ్యాంగాన్ని టార్గెట్ చేస్తున్నాము, దాన్ని ఎత్తి చెత్త కుప్పలో పడేయడమే టార్గెట్ అన్నది. దాంతో అయినా కానీ వాడికి ఒక ఆశ ఏంటంటే వలయం తెలియదేమో, తెలిసి ఉండకపోవచ్చు. ఇలాంటి ఆశతో పనిచేసి ఎప్పుడైతే 2008లో క్రిస్మస్ గిఫ్ట్గా వాడికి కూప్స్ ఆన్ వరల్డ్ మేము గిఫ్ట్గా ఇచ్చాము, అన్ని దేశాల నిఘా సంస్థలతో పాటు వాడికి తెలిసింది, వాటన్నింటికి ఒళ్ళు మండింది. అప్పటికే ఆయా దేశాల మానవతావాదులతో మా వలయం ఏర్పాటై అది పనిచేయడం మొదలెట్టే 15 ఏళ్ళయింది. ఇక అప్పుడు వాడు ఎప్పుడైతే వలయము తెలుసు, భారతదేశంలో కాపీ కంతల రాజ్యాంగమే టార్గెట్ అనగానే వెంటనే 2008 డిసెంబర్ గిఫ్ట్ వాడికి ఇస్తే 2009 మే ఎన్నికల కల్లా ఈవీఎంలు వాటి ట్యాంపరింగ్ కూడాను. దాని గురించి నేను చాలా వివరమైన పోస్టులు, టెక్స్ట్ మ్యాటర్ అప్పుడే రిజల్ట్ మే 16 వస్తే 18, 19 2 లెంగ్దీ పోస్టులు ఫ్యాక్టోరియల్ ప్రూఫ్స్తోనూ ఇచ్చాను. తదుపరి మొన్న 2024లో జూన్ 4న రిజల్ట్ వచ్చినప్పుడు వాటిని వీడియోలుగా మలచి మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం అన్న ప్లేలిస్ట్లోనూ ఉంచాను. ఆ తదుపరి ఒక 1.5 2 నెలలకి నేను నా బ్లాగ్ లింకులు కూడా మీకు ప్రదర్శిస్తాను తదుపరి వీడియోలో. ఆ నవీన్ చావ్లా అన్నవాడు ఎలక్షన్ కమిషన్ యొక్క డైరెక్టరు ఏడ్చాడు, ఈవీఎంలను ఎవరు ట్యాంపర్ చేయలేరు అంటూ. ఈ 15 ఏళ్లలో జరిగిన 4 ఎలక్షన్స్లో 2009, 2014, 2019, 2024 every election in all the states of India and central parliament also elections are tamper. ఇక పరిశీలించుకోండి. నా ఈ వీడియోలు మీకు ట్రూత్ఫుల్ అని, పరిశీలనార్హమే అని, ఎనలైజబుల్ అని అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ and recommend my channel to others as well. Subscribe it. Thank you for watching.